వెల్కమ్ టు సమ్మర్ క్లాస్ డాట్ ఇన్. ఈరోజు మనం విండోస్ 11లో నోట్ ప్యాడ్ గురించి మనం తెలుసుకుందాం. నోట్ ప్యాడ్ అనేది బేసిక్ టెక్స్ట్ ఎడిటర్. దీంట్లో ఏదైనా మనం ఒక టెక్స్ట్ని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాల్సిన అనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఓపెన్ చేసి చదవచ్చు. ఇప్పుడు అది ఎలా చేస్తామో చూద్దాం. ముందుగా స్టార్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ పిన్డ్ సెక్షన్లో కనుక మీకు నోట్ ప్యాడ్ ఉంటే అక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉండడం కోసంగా నేను 2 విండోలు ఓపెన్ చేస్తున్నాను. అంటే నోట్ ప్యాడ్ అప్లికేషన్ని నేను 2 సార్లు ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఆప్షన్స్ తెలియాలి కాబట్టి. ఈసారి నేను ఆల్ యాప్స్లోకి వెళ్తున్నాను. ఆల్ యాప్స్లో నోట్ ప్యాడ్ ఎక్కడుందో చూద్దాం. చూసారా, ఎండ్లో ఉంది ఇక్కడ నోట్ ప్యాడ్. క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ విండోలు 2 ఓపెన్ చేశాను నేను. సరే, వీటిని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఎందుకు అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను మెయిన్గా వాడుతుంది వచ్చేటప్పటికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ది మాత్రమే వాడుతున్నాను నేను. రైట్ సైడ్ది వచ్చేటప్పటికి ఏంటంటే కాపీ, పేస్ట్, కట్ ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవడం కోసంగా దాన్ని వాడదాము. సరే, ముందు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నేను ఏదైనా కొంచెం టెక్స్ట్ టైప్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూసారా, ఎడ్యుకేషన్ అనే దాని మీద నేను ఒక వ్యాసం రాయడం జరిగింది. సో దీన్ని వచ్చేటప్పటికి ఏంటంటే టైప్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ లైన్కి వెళ్ళేటువంటి ప్రొసీజర్ ఎలాగుంటుందో చూద్దాం. సపోజ్ మనం ఇక్కడ నేను లైన్ చివరికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ అని నేను టైప్ చేస్తున్నాను. చూసారా, అది ఆటోమేటిక్గా ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే పారాగ్రాఫ్ కంప్లీట్ అవ్వకముందు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి అదే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం టైప్ చేస్తూ వెళ్తామన్నమాట. అలా కాకుండా మనము వాంటెడ్లీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి అంటే టైప్ చేసేటప్పుడే ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. అంటే పారాగ్రాఫ్ అంతటితో క్లోజ్ అయింది అని అర్థం అనమాట. చాలామంది తెలియక ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటారు. మీరు ఎంటర్ ప్రెస్ చేసిన ప్రతిసారి అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అంటే పారాగ్రాఫ్ క్లోజింగ్ అయ్యింది అనేటువంటి అర్థం వస్తుంది. కానీ లైన్ ఎండ్ అనేటువంటిది మాత్రం కాదు. మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కంప్యూటర్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే లైన్ వెయిడ్త్ ఎంత ఎలాగుండాలి అనేటువంటిది కంప్యూటర్ ఆటోమేటిక్గా సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే విండోకి సెట్ అయ్యేటట్టుగా ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి. ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసి చూసారా, లైన్ మారిపోయింది. ఒకటే లైన్లోకి వచ్చేసింది చూసారా ఫస్ట్ పారాగ్రాఫ్. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే నోట్ ప్యాడ్లో కానీ ఏదైనా టెక్స్ట్ ఎడిటర్లో కానీ మ్యాటర్ టైప్ చేసేటప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అన్నప్పుడు అంటే కంటిన్యూస్గా మీరు టైప్ చేసుకుంటూ వెళ్తే అది ఆటోమేటిక్గా వెళ్తుంది. ఎంటర్ కనుక మీరు ప్రెస్ చేశారు అంటే కంప్యూటర్ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయిందన్నట్టుగా తీసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు టైప్ చేసేటప్పుడు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ పేజ్ మీద ప్రింట్ చేసేటప్పుడు ఉంటుంది కాబట్టి. అలాగే నేను మళ్ళీ రీసైజ్ చేస్తున్నాను.
విండోస్ని నేను ఆటోమేటిక్గా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూసారా, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్, రైట్కి రైట్ పెట్టేశాను. సో ఏంటంటే పారాగ్రాఫ్ కోసం మాత్రమే మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కంప్యూటర్లోకి వచ్చేటప్పటికి ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఆటో కరెక్షన్ అని ఉంటుందన్నమాట. ఏదైనా తప్పు పోయినప్పుడు ఏంటంటే దాని స్పెల్ చెక్ చేయడం కానీ ఆటో కరెక్షన్ కానీ పాసిబిలిటీ మనకి ఈజీగా ఉంటుంది. అయితే నోట్ ప్యాడ్ అనేటువంటిది ఏంటంటే బేసిక్ ఎడిటర్ కాబట్టి మనం దీన్ని ఎక్కువగా మన డిఫరెంట్ స్టైల్స్ కోసమో వాటి గురించో మనం ఇవన్నీ వాడడానికి ఉండదు అనమాట. జస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ మెటీరియల్ని మనం ఒక ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సేవ్ చేసిన దాన్ని రీట్రైవ్ చేసి చూడడానికి ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నోట్ ప్యాడ్లో టెక్స్ట్ ఫైల్ తయారవుతుంది. దీని ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి .txt అనేటువంటిది ఉంటుందన్నమాట. సపోజ్ వచ్చేటప్పటికి దీన్ని కనుక నేను రవి అని కనుక పేరు మీద సేవ్ చేయాలనుకుంటే ravi.txt అనేటువంటి ఎక్స్టెన్షన్తో ఇది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్టెన్షన్ బట్టి వచ్చేటప్పటికి కంప్యూటర్లు తెలుసుకుంటాయి ఇది ఏ రకమైనటువంటి ఫైల్ అనేది. .txt అని ఉందంటే టెక్స్ట్ ఫైల్ అనేటువంటిది. అదే DOC అని ఉందంటే MS ఆఫీస్ లేదా వేరే వర్డ్ ప్రాసెసర్ యూజ్ చేసి డాక్యుమెంట్ ఫైల్ తయారు చేశారు అనేటువంటిది కంప్యూటర్ గుర్తిస్తుంది అనమాట. అలా గుర్తించడం ద్వారానే దానికి సరిపడా అప్లికేషన్ అది ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని వచ్చేటప్పుడు సేవ్ చేసామనుకోండి ravi.txt అనేటువంటి ఫైల్గా మాత్రమే ఇది సేవ్ అవుతుంది. మరి దీన్ని మనం కంప్యూటర్లో సేవ్ ఎలా చేస్తాము, ఇది ఎక్కడ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫైల్ క్లిక్ చేయండి, సేవ్ యాజ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేటప్పటికి ఏంటి డాక్యుమెంట్స్ సెక్షన్లోకి ఓపెన్ అయిందనమాట. అసలు ఈ డాక్యుమెంట్స్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నేను చెప్తాను. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సజెషన్ కూడా ఇస్తుంది ఫైల్ నేమ్ ఏం పెట్టాలి అనేటువంటిది. కింద ఉంది కదా .txt star.txt అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ కింద దీన్ని సేవ్ చేస్తాను అని అడుగుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎడ్యుకేషన్ అనే హెడ్ స్టార్టింగ్తో అయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ సజెస్ట్ చేస్తుంది. చూసారా, మనం ఫైల్లో వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఎడ్యుకేషన్తో స్టార్ట్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను దీని పేరు మారుస్తున్నాను. ముందు ఈ పేరుని తీసేసి డిలీట్ నొక్కాను, హైలైట్ అయిన దాన్ని రిమూవ్ చేసి రవి అనేటువంటిది నేను తయారు చేస్తున్నాను అన్నమాట. ravi.txt ఫైల్గా మారిపోతుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి పైన వచ్చేటప్పటికి ravi.txt అంది, పైన ట్యాబ్లో ఉంది కదా, ఆ ట్యాబ్లోకి వచ్చేటప్పటికి రవి అని ఉంది. అదే ఇటు చూస్తే మీకు స్టార్టింగ్ ఓపెన్ చేస్తే అన్టైటిల్డ్గా ఉంటుంది అనమాట. అన్టైటిల్ని సేవ్ యాజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ మనం తయారు చేసేసాం. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేశాను. మళ్ళీ ఈ ఫైల్ని నేను ఓపెన్ చేయాలి అంటే ఎలా చేయాలి, నేను మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను ఫైల్లో. ఓకే, రవి అనేటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఇది టెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది చూడండి ఇక్కడ ఇది టైప్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. కానీ దీని ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే .txt మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది .txt టెక్స్ట్ డాక్యుమెంట్ అని నేను ఇప్పుడు రవిని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ దగ్గర మనకు కనపడుతుంది కదా, ఆ ఫైల్ నేమ్ వచ్చింది, జస్ట్ ఓపెన్ అంటున్నాను. చూసారా, ఇందాక మనం చేసినటువంటిది. మనకు క్లియర్గా ఉండడం కోసం ఏం చేస్తున్నానంటే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఓకే, ఆర్గనైజ్ చేశాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఏవైనా మార్పులు చేసినట్లయితే ఆ మార్పుల్ని మనం చూడాలి. ఎలా చూస్తాము, మార్పుల్ని ఎలా సేవ్ చేస్తాము అంటే ఇక నుంచి సేవ్ చేస్తాము. ఇప్పుడు చివరి లైన్ నేను తీసేస్తున్నాను, ravi.txt అనేటువంటిది డిలీట్ చేశాను. చూసారా, డిలీట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్ని సేవ్ చేయాలి మనం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసి ఉన్నటువంటి ఫైలే, అన్టైటిల్డ్ ఫైల్ కాదు. దీనికి రవి అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చేసాం కదా ఫైల్ నేమ్. కాబట్టి ఇక నుంచి దీన్ని ఏం చేస్తామంటే సేవ్ అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఈ మోడిఫికేషన్ సేవ్ అయింది. ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం ఏం టైప్ చేసినా, సపోజ్ వచ్చేటప్పటికి నేను చూడండి ఇప్పుడు ఐఆమ్ గుడ్ అంటున్నాను, టైప్ చేసి కామ్గా ఉన్నాను, సేవ్ చేయలేదు అంటే ఇదేంటంటే మెమొరీలోకి సేవ్ అవ్వదు, అంటే హార్డ్ డిస్క్లోకి సేవ్ అవ్వదు. మీకు జస్ట్ ఏంటంటే ర్యామ్లో ఉంటుంది అనమాట. ర్యామ్లో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది జస్ట్ మనకు కనపడుతుంటుంది, మనం ఎడిటింగ్ చేస్తూ ఉంటాము. ఈ లోపల ఏమైనా కరెంట్ పోయిందనుకోండి ఇదంతా పోతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు వీలైనంత తొందరగా ఎప్పటికప్పుడు సేవ్ చేయాలి. ఎందుకంటే మీరు వర్క్ చేసేటప్పుడు కనుక మధ్యలో కరెంట్ పోయిందంటే మీరు సేవ్ చేయకుండా వదిలేసిన, అంటే అప్పటి వరకు మీరు సేవ్ చేయలేదనుకోండి
అది కంప్లీట్గా ఏంటంటే ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది అనమాట, అది ఉండదు. ఒకవేళ మీరు సేవ్ చేసి ఉంటే మాత్రం ఓపెన్ చేస్తే ఫైల్ మామూలుగానే ఓపెన్ అవుతుంటుంది అనమాట. సరే, ఇలాంటి చేంజెస్ చేసినప్పుడు మనం సేవ్ చేసామా లేదా అనేటువంటిది ఒక చిన్న డౌట్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఈ పర్టికులర్ ట్యాబ్ నేను క్లోజ్ చేస్తున్నమాట, లేదా అప్లికేషన్ క్లోజ్ చేసినా కానీ ఒక చిన్న వార్నింగ్ వస్తుంది మనకి. చూసారా, నోట్ ప్యాడ్, డూ యూ వాంట్ టు సేవ్ చేంజెస్ టు సో అండ్ సో ఫైల్, ravi.txt ఫైల్లో మీరు సేవ్ చేయాల్సింది ఉంది, మీరు చేయాలా వద్దా? ఇప్పుడు సపోజ్ నేను వచ్చేటప్పటికి సేవ్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఐఎమ్ గుడ్ అని కొత్తగా లైన్ రాశాను కదా, అది సేవ్ అవుతుంది. లేదు, డోంట్ సేవ్ అన్నాను అనుకోండి, అది లాస్ట్లో నేను ఏదైతే సేవ్ చేయకుండా వదిలేసానో అది సేవ్ అవ్వకుండా వదిలేస్తుంది అన్నమాట. ఇది పొరపాటు నేను క్లోజ్ చేయాలని అర్థమైంది నాకు. అప్పుడు ఏం చేస్తాను, క్యాన్సిల్ అని కొడతాను. అంటే ఈ ఏదైతే వార్నింగ్ విండో వచ్చిందో అది క్యాన్సిల్ అయ్యి నోట్ ప్యాడ్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఈ ఒక్క పాయింట్లో వచ్చేటప్పటికి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, చివరిలో అది వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం తెలిసి సేవ్ చేసున్నామా లేదా, లేకపోతే ఏదైనా పొరపాటున వదిలేసామా అనేటువంటిది మనకు మైండ్లో ఉండాలి. అది కనుక మీరు మిస్ అయ్యారు అంటే వచ్చేటప్పటికి డేటా లాస్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, చూడండి, నేను ఈ లైన్ మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, డైరెక్ట్గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏది, నోట్ ప్యాడ్ అప్లికేషన్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇందాక ట్యాబ్ కదా నేను క్లోజ్ చేయాలనుకుంది, అంటే వచ్చేటప్పటికి ట్యాబ్ క్లోజింగ్ ప్రొసీజర్ ఎలాగ. సో ఇప్పుడు ఇంకో ట్యాబ్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది పాత నోట్ ప్యాడ్ సిస్టంలో లేదు, అంటే విండోస్ 10కి ముందు ఉన్నటువంటిది ఏంట్లోనూ కూడా ఇటువంటి ట్యాబ్ సిస్టమ్ లేదు నోట్ ప్యాడ్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ట్యాబ్ సిస్టమ్ అంటే మనం వెబ్సైట్స్ ఎలాగైతే మనం మోడిఫై చేసుకుంటుంటామో, డిఫరెంట్ వెబ్ పేజెస్ ఎలా ఓపెన్ చేస్తామో, నోట్ ప్యాడ్లో కూడా అలాగే డిఫరెంట్ ఫైల్స్ మనం ఒకటేసారి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ట్యాబ్ క్లోజ్ చేస్తున్నాను, అంటే అన్టైటిల్ ఉంది, తర్వాత రవి అనేది ఉంది, రవిది నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసినప్పుడు ఇదిగోండి మళ్ళీ వార్నింగ్ వచ్చింది. నేను సేవ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అయిపోయి అది ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ చివరిలో ఒకటే ట్యాబ్ కనుక ఉంది మనం క్లోజ్ చేసాము అంటే అప్లికేషన్, నోట్ ప్యాడ్ అప్లికేషనే క్లోజ్ అయిపోతుంది అనమాట. సరే, మళ్ళీ మనం ఓపెన్ చేద్దామా అదే ఫైల్ని. ఫైల్కి వెళ్తున్నాను, ఓపెన్, నెక్స్ట్ రవి, మళ్ళీ ఓపెన్. ఓకేనా, డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఉన్నటువంటి రవి అనేటువంటి టెక్స్ట్ ఫైల్ని నేను ఓపెన్ చేశాను అనమాట. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, పేజ్ సెటప్, ప్రింట్. ఇది వచ్చేటప్పటికి మీకు ప్రింటర్ కనెక్ట్ అయ్యి పర్సనల్గా ప్రింట్ తీసుకోవాలనుకున్నప్పుడే ఇది యూజ్ అవుతుంది. అదేంటంటే ప్రింటర్లో ప్రింట్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ నేను చూపించలేని స్క్రీన్ మీద, కాబట్టి ఏంటంటే ఈ రెండు నేను వదిలేస్తున్నాను. పేజ్ సెట్టింగ్ మాత్రం మనం చూడొచ్చు అనమాట, ఏ రకమైన పేపర్ మీద మనం ప్రింట్ చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే మనకి దొరికేది A4 పేపర్ జనరల్గా దొరుకుతుంది. ఈ A4లో కనుక సగం చింపేసి సగం అంటే హాఫ్ చేసామనుకోండి, అంటే A5 అంటాం అనమాట. రెండు A5లు కలిస్తే ఒక A4 పేపర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మీరు ఏ రకమైనటువంటి పేపర్ మీద ప్రింట్ చేస్తున్నారంటే పేపర్ సైజుని ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సిందంటే A4 ఉంది, ఇది వచ్చేటప్పటికి నిలువుగా ప్రింట్ అవ్వడాన్ని వచ్చేటప్పటికి పోర్ట్రేట్ అంటున్నాము. అలా కాకుండా పేపర్ మీద అడ్డంగా ప్రింట్ చేయాలనుకుంటే ల్యాండ్స్కేప్ అంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి ప్రీవ్యూ కనపడుతుంది కదా మీకు, ఇక్కడ ఇటు ఆ చూడండి, పోర్ట్రేట్ పెట్టానా, ఇక్కడ వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్ మారిందా. సో పేపర్ ఎలా ఉండాలి అనేటువంటి ల్యాండ్స్కేప్లో ప్రింట్ చేయాలా, పోర్ట్రేట్ ప్రింట్ చేయాలా, లేకపోతే ఎటువంటి పేపర్ మీద ప్రింట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకేనా, హెడర్ అండ్ ఫూటర్ అంటే వచ్చేటప్పటికి పేజ్ పై పక్కన ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ ఇక్కడ మనం టైప్ చేస్తాం. ఇది వచ్చేటప్పటికి ఏంటి, సపోజ్ వచ్చేటప్పటికి రవి ఫైల్ అని హెడర్గా పెట్టాను నేను. ఓకే, రవి ఫైల్ కదా మనం అనుకున్నది, రవి ఫైల్ అనేటువంటిది టైప్ చేశాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ప్రీవ్యూలో మనకు అంత క్లియర్గా కనపడదు. కాకపోతే ఏంటంటే ప్రతి పేపరు అంటే మనం ప్రింట్ చేసే పేపర్ మీద టాప్ మోస్ట్లో రవి ఫైల్ అనేటువంటి టైప్ అవుతుంది అనమాట. సో అలా పేపర్కి అంటే ఆ పేజ్ మీద పైన ఏముండాలి, కింద వచ్చేటప్పటికి ఏ టెక్స్ట్ ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను వచ్చేటప్పటికి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, లేదా ఓకే చేసినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏం ప్రింట్ తీయట్లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింట్ బటన్ నొక్కగానే మీరు ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అనమాట.
ఇది క్లోజ్ ట్యాబ్, క్లోజ్ విండో. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, ట్యాబ్కి చివర్లో ఎక్స్ బటన్ ఉంటుంది, అది నొక్కితే క్లోజ్ ట్యాబ్. నెక్స్ట్ టోటల్గా ఈ అప్లికేషన్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ విండో. ఎగ్జిట్ నొక్కినా వచ్చేటప్పటికి టోటల్ అప్లికేషన్ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అంటే నోట్ ప్యాడ్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది మనకి. ఓకేనా? సరే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ ఈ ఎడిట్లో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే కట్, కాపీ, పేస్ట్, డిలీట్, ఇవి వీటి గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? వచ్చేటప్పటికి ఏంటంటే సపోజ్ ఇందుట్లో ఏదైనా నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించింది, నేను దాన్ని వేరే ఫైల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ వచ్చేటప్పటికి డిసిప్లైన్, దిస్ ఈజ్ కన్సర్న్ విత్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ అని పెడుతున్నాను. ఓకేనా? దీన్ని వచ్చేటప్పటికి నేను ఏంటి సెలెక్ట్ చేశాను, హైలైట్ అయింది కదా. ఈ హైలైట్ అవ్వడాన్ని మనం సెలెక్ట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను అంటే కాపీ చేస్తున్నాను. కాపీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ర్యామ్లోకి సేవ్ చేసుకుంటున్నాను అనమాట, ర్యామ్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫర్దర్గా దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ నేను కాపీ అని క్లిక్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ని నేను మన సిస్టమ్ మెమరీ, ప్రైమరీ మెమరీ అనేటువంటి ర్యామ్లోకి తీసుకున్నాను. సపోజ్ ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి విండో ఉంది కదా, దీంట్లోకి వచ్చేటప్పుడు నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. అంటే ర్యామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పేస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటంటే ఏ అప్లికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం ఇంకొక అప్లికేషన్లోకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ వచ్చేటప్పటికి పారాగ్రాఫ్ మొత్తం కావాలి నాకు, యువతల వైపు ఉన్నది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా? కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి దీంట్లో పేస్ట్ చేయొచ్చు. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్-V, కాపీ చేయడానికేమో కంట్రోల్-C ఉంటుంది, నెక్స్ట్ పేస్ట్ వచ్చేటప్పటికి కంట్రోల్-V అని ఉంటుంది అనమాట. ఓకేనా? నేను ఎడిట్ విండోకి వెళ్ళి ఇక్కడికి అన్ని పేస్ట్ చేయడం కంటే జస్ట్ ఇవి ఎక్కడైతే నేను చేయాలనుకున్నాను అక్కడే రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ పేస్ట్ అంటే చాలు. అంటే ర్యామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే మొత్తం మనం ఏంటంటే మళ్ళీ టైప్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సింపుల్ టెక్నిక్, ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపీ పేస్ట్ చేయడం అనేటువంటిది. ఇది ప్రైమరీ అనమాట. ప్రతి చోట మనం దీన్ని వాడుతూనే ఉంటాం, మనకి అవసరం పడుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే బేసిక్గా ఇది నేర్చుకోవాలి. కాపీ అంటే ఏంటి, పేస్ట్ అంటే ఏంటి. కాపీ అంటే ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని ర్యామ్లోకి తీసుకోవడాన్ని కాపీ అంటాము. తర్వాత పేస్ట్ అంటే ఏంటంటే ర్యామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడైనా దానికి కావాలనుకున్నప్పుడు అక్కడికి పేస్ట్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద కాపీ అండ్ పేస్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది ఎడ్యుకేషన్, లెఫ్ట్ సైడ్ దాంట్లో ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కట్ అంటున్నాను. ఈ కట్ అంటే ఏంటంటే డిలీట్కి చేస్తుంది అనమాట. కాపీ చేసి అంటే ర్యామ్లోకి తీసుకొని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ నుంచి. అదే ఈ కట్ అంటాం అనమాట. చూడండి, నేను కట్ చేశాను, అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇక్కడ కావాలనుకో చోట సపోజ్ ఈ 2 పారాగ్రాఫ్లకి మధ్యలో కావాలనుకుంటున్నాను నేను స్కూల్స్ తర్వాత, అక్కడ నేను 2 సార్లు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అయ్యాను, అంటే కొత్త పారాగ్రాఫ్ కింద రైట్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ అంటున్నాను. ఓకేనా? వచ్చింది కదా. ఈ పారాగ్రాఫ్ డిఫరెన్స్ రాలేదు కాబట్టి మధ్యలో గ్యాప్ కావాలనుకున్నాను కాబట్టి స్కూల్ దగ్గర మళ్ళీ అంటే ఆ ఫస్ట్ లైన్లో చివరి ఏదైతే ఉందో అక్కడ నేను క్లిక్ చేసి ఇంకొకసారి ఎంటర్ నొక్కుతాను, అంటే పారాగ్రాఫ్ అది వేరే పారాగ్రాఫ్ కింద మనకి క్లియర్గా కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఇక్కడ ఫస్ట్ ఫైల్లో అంటే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ దాన్ని పూర్తిగా రిమూవ్ చేసేసాము. అక్కడ నుంచి రిమూవ్ చేసేసి ర్యామ్లోకి తీసుకున్నాము. అంటే ఏం చేస్తాం, మనము మూవ్ చేసాము అనమాట ఆ డేటాని. అంటే ఏంటంటే ఒరిజినల్ ఫైల్లో లేకుండా చేసి వేరే ఎక్కడికి కావాలంటే అక్కడికి దాన్ని మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే కాపీ ప్లస్ డిలీట్ ఈక్వల్ టు కట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు సపోజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం చిన్న పొరపాటు చేసాం. ఏంటి, ఇక్కడ నాకు కావాల్సిన పారాగ్రాఫ్ని పొరపాటున నేను కట్ చేశాను, అది నాకు మళ్ళీ వెనక్కి కావాలి అంటే ఒక స్టెప్ వరకు మనం నోట్ ప్యాడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట వెనక్కి. అలాగే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే ఒక 100 స్టెప్స్ వరకు మనం రిటర్న్ వెళ్ళొచ్చు, అండూ చేయొచ్చు అనమాట. కొన్నిట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఉంటుంది, లైక్ నోట్ ప్యాడ్. కాబట్టి ఏంటంటే అది మీకు స్టాండర్డ్ బేసిక్స్గా ఇవన్నీ కూడా ఎన్నిసార్లు చేయొచ్చు ఏంటి అనేటువంటిది ఆ అప్లికేషన్ వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాంతోపాటు ఇచ్చేటువంటి మాన్యుల్లో రాసుంటారనమాట. కాబట్టి ఏంటంటే
ఇప్పటి వరకు మీకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా టీవీ కొన్నాము, ఫ్రిడ్జ్ కొన్నాము, వాటికి వారంటీ కార్డు అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది అనుకుంటున్నారు. అలాగే ప్రతి సాఫ్ట్వేర్ కూడా దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే దానికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అనేటువంటిది వాళ్ళు దాంట్లో క్లియర్గా రాసుంటారనమాట. ఓపెన్ సోర్స్ అంటే వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైనా వాడుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అని. కొన్నిసార్లు ఏంటంటే లిమిటెడ్గా ఇస్తారు, మీరు వాడుకోవడానికి, వేరే వాళ్ళకి షేర్ చేయడానికి వీలుంటుందే కానీ వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ మోడిఫై చేయకూడదు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇట్లా కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయన్నమాట, లీగల్ డిక్లరేషన్స్. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే వాటి గురించి అన్నీ రాసుంటారన్నమాట. ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు రీడ్ అనేటువంటిది ఒకటి వస్తుంది అనమాట. అంటే దాని ఇన్స్ట్రక్షన్స్, దాని యూజర్ లైసెన్సెస్ అన్నీ కూడా దాంట్లో రాసుంటాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నామంటే గుడ్డిగా ఇన్స్టాల్ చేసుకోవద్దు. దాని యొక్క యూజర్ మాన్యువల్ అండ్ దాని యొక్క లైసెన్స్ సిస్టమ్ ఎలాగుంది అనేటువంటిది, అది ఫ్రీవేరా, షేర్వేరా, లేకపోతే లైసెన్స్డా, పెయిడ్ వర్షనా ఏంటి అనేటువంటి దాని మీద రాసుంటారు. కాబట్టి అవి మీరు చూసుకోండి. చాలామంది ఎక్కడ మోసపోతారు అంటే వచ్చేటప్పటికి హార్డ్వేర్ వాళ్ళ దగ్గర ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ లైసెన్స్ నేను ఇన్స్టాల్ చేశానని అతను చెప్తాడు. కానీ 99% అది ఒరిజినలా లేకపోతే అది డూప్లికేటెడ్, పైరేటెడ్ వర్షనా అనేటువంటిది చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి ఏంటంటే యూజర్ లైసెన్స్ అనేటువంటిది మనం కంపల్సరీగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం అండూ చేద్దామా? ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత నేను అండూ అంటున్నా. ఇదేంటి షార్ట్ కట్? Ctrl+Z. వచ్చేసిందా? నేను డిలీట్ చేసింది వచ్చేసింది. సింపుల్గా వచ్చేటప్పటికి ఒక స్టెప్ మాత్రమే మనకు అలౌ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేటప్పటికి నోట్ ప్యాడ్లో ఒక స్టెప్ మాత్రమే. వర్డ్లో వచ్చేటప్పటికి వర్డ్ ఏ వర్షన్ వాడుతున్నారనే దాన్ని బట్టి ఎన్ని మీరు అన్డేబుల్ చేయొచ్చు అనేటువంటిది ఉంటుంది అనమాట. అది అప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. సో ఇప్పుడు ఇట్లా నేను మాడిఫై చేసేసాను కదా. సో మీకు ఇప్పుడు వచ్చేటప్పటికి అర్థమైపోయింది ఏంటి కట్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, పేస్ట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, నెక్స్ట్ అండు అంటే ఏంటి. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా సింపుల్గా మీరు నోట్ ప్యాడ్ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎడిట్లోనే మిగిలిన ఆప్షన్స్ గురించి చూద్దాం. మనం వచ్చేటప్పటికి అంటే ఎక్స్ప్లెయిన్ విత్ కోపాలెట్ అనేటువంటిది ఇది వద్దు మనకి, ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి ఆన్లైన్ సర్వీసెస్ కాబట్టి ఏంటంటే దీని జోలికి మీరు వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫైండ్ అంటే ఏంటి, ఫైండ్ నెక్స్ట్ అంటే ఏంటి, మనం ఇవి చూద్దాము. ఫైండ్ నెక్స్ట్ మీకు పాత నోట్ ప్యాడ్లో కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటప్పటికి ఫైండ్ ప్రీవియస్, రీప్లేస్ అండ్ గో టు. రీప్లేస్ కూడా పాతదే, గో టు కూడా పాతదే. ఫైండ్ ప్రీవియస్ అనేటువంటిది కొత్తదన్నమాట. ఓకేనా? ఈ ఆప్షన్స్ ఏంటో మనం చూద్దాం. ఉదాహరణకు వచ్చేటప్పటికి ఏంటి, ఈ ఎడ్యుకేషన్ అనే పదమే ఉందనుకుందాం. ఈ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎన్నిసార్లు వచ్చింది అనేటువంటిది చెక్ చేద్దాం. నేను ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అంటే నేను ర్యామ్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ టైప్ చేయడం ఎందుకు అనేటువంటిది. సో ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఏంటి ఫైండ్ అంటున్నాను, Ctrl+F షార్ట్ కట్. ఫైండ్ నేను క్లిక్ చేశాను. ఫైండ్ నేను ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే మనం ఏది సెర్చ్ చేయాలో అది టైప్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఉంది కాబట్టి నేను సెర్చ్ చేయొచ్చు. డైరెక్ట్గా నేను పేస్ట్ చేసి సెర్చ్ కొడుతున్నాను. చూసారా, నా అదే లైన్లో నెక్స్ట్ ఎక్కడ కనబడుతుంది, ఎడ్యుకేషన్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంది. ఇంకా ఎక్కడుందో చూద్దామా. నెక్స్ట్ నేను ఇట్లా డౌన్ యారోకి కొడుతూ ఉన్నానంటే అది ఆటోమేటిక్గా వస్తుంటుంది అనమాట. అంటే ఇది వచ్చేటప్పటికి ఫైండ్ నెక్స్ట్ బటన్ అనమాట. డౌన్ యారోకి అంటే కిందకి వెళ్తూ డౌన్ లైన్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇదిగోండి చూసారా హైలైట్ అవుతూ ఉంది. నేను దీన్నే మళ్ళీ వెనక్కి కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ 3. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఫైండ్ చేయడం, ఒక వర్డ్ని మనం ఫైండ్ చేయడం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అలాగే మనం ఫైండ్ నెక్స్ట్ అనేది డైరెక్ట్గా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట, ఆ యారో బటన్స్ వాడకుండానే. ఎట్లాగా అంటే F3 బటన్ నొక్కి, సపోజ్ నేను స్టార్టింగ్లో నేను క్లిక్ చేస్తున్నాను అంటే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి డౌన్ లైన్లోకి నాకు సెర్చింగ్ కావాలి కాబట్టి
ఇప్పుడు చూడండి, నేను కీబోర్డ్లో ఉన్నటువంటి ఎఫ్ లేదా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫైండ్ నెక్స్ట్ అంటున్నాను. వచ్చిందా? హైలైట్ అయింది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫైండ్ నెక్స్ట్. ఓకేనా? మళ్ళీ ఫైండ్ నెక్స్ట్. కీబోర్డ్లో మీరు షార్ట్ కట్ కూడా మీరు వాడచ్చు. మీకు అర్థం కావాలని నేను షార్ట్ కట్ వాడట్లేదు. ఓకేనా? ఇందాక మనం ఫైండ్ చేసేటప్పుడు రివర్స్ ఆర్డర్లో ఫైండ్ చేసాం కదా, అది ఎలాగో చూద్దాం. నేను లాస్ట్లో ఫైల్ చివర్లో నేను కర్సర్ ఉంది కదా, ఈ బ్లింకింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కర్సర్ అంట. ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంది కదా, ఈ బ్లింక్ అయ్యేటువంటి పార్ట్ను మనం కర్సర్ అంటాం అన్నమాట. ఓకే, కర్సర్ ఎక్కడుంది అనేటువంటి దాన్ని బట్టే మనం ఎక్కడున్నాము, పాయింట్లో ఉన్నాం, టెక్స్ట్లో ఏ పాయింట్లో ఉన్నాం అనేటువంటి తెలియజేయడానికి ఆ బ్లింక్ అయ్యేటువంటి పార్ట్ చూసారా? అది జాగ్రత్తగా గమనించండి. నేను మళ్ళీ ఫస్ట్ లైన్లోకి తీసుకొని వెళ్ళి ఎడ్యుకేషన్ చివర్లో నేను క్లిక్ చేశాను, అంటే అక్కడ కర్సర్ ఉంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా టైప్ చేయడం ద్వారా ఏంటంటే కర్సర్ ఎక్కడైతే ఉంటుందో మనం టైప్ చేసేటువంటి మెటీరియల్ అక్కడ ఉంటుంది అనేటువంటిది. కాబట్టి ఏంటంటే కాపీ పేస్ట్ చేసేటప్పుడు కూడా కర్సర్ లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇలా వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ప్రీవియస్, ఇవి రెండు కూడా మనం చేస్తున్నాము. నెక్స్ట్ రీప్లేస్కి వెళ్దామా? ఇప్పుడు రీప్లేస్లోకి వచ్చేటప్పటికి నేను క్లిక్ చేస్తున్నాను. రీప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ అనేది ఇంతకుముందు మనం ఫైండ్ చేసాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా వచ్చింది. దీన్ని మనం దేని కింద మార్చాలి అనుకుంటున్నాము? ఎడ్యుకేషన్ 1 కింద మారుద్దామా? సో ఇక్కడ నేను వచ్చేటప్పటికి పేస్ట్ చేసి ఎడ్యుకేషన్ 1 అనేటువంటిది ఇక్కడ పెడుతున్నాను. చూడండి, నేను వచ్చేటప్పటికి ఏంటంటే కర్సర్ పొజిషన్ స్టార్టింగ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ రీప్లేస్ అంటున్నాను. ఓకేనా? ఎడ్యుకేషన్ సెలెక్ట్ అయ్యింది. నేను జస్ట్ మళ్ళీ రీప్లేస్. చూడండి, ప్రతి చోట ఎడ్యుకేషన్ 1 అనేటువంటిదిగా మారిపోతూ ఉంది. ఓకేనా? అన్ని చోట్ల ఎడ్యుకేషన్ 1 అనేటువంటిదిగా మార్చేశాను. సో ఇప్పుడు మనం రీప్లేస్ చేసేసాం కదా, ఎడ్యుకేషన్ అని ఉన్న ప్రతి చోట వచ్చేటప్పటికి మనం ఎడ్యుకేషన్ 1 కింద మార్చామన్నమాట. ఇప్పుడు అండూ చేసి చూద్దామా? చూడండి, అండూ చేశాను. 1, నెక్స్ట్ 2 అలా మార్చుకుంటూ వస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నోట్ ప్యాడ్ వచ్చేటప్పటికి ఇది విండోస్ 11 కాబట్టి మనకి ఇన్నిసార్లు అండూ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. మామూలుగా అయితే ఇన్నిసార్లు ఉండదు అనమాట, మీకు ఒక్కసారే వస్తుంది. మామూలుగా జనరల్గా విండోస్ 10లో కానీ, విండోస్ XPలో కానీ, విండోస్ 7లో కానీ ఎక్కడైనా కూడా మీకు పాసిబిలిటీ అనేది ఏంటంటే ఒకసారి ఉంటుంది అనమాట. అందుకే అన్నాను, మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దాని ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకోవాలి. చూడండి, నేను అండూ చేస్తున్నాను, అన్నీ మ్యాక్సిమం అండూ చేస్తూ వచ్చాను. చూసారా, ఎడ్యుకేషన్ 1 అని ఉన్నది కాస్త ఏంటంటే ప్రతి చోట ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్గా మళ్ళీ రీట్రైవ్ అయిపోయింది అనమాట. అంటే వెనక్కి వచ్చేసాను, నేను అండూ చేశాను కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్నే వచ్చేటప్పటికి రీప్లేస్ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, రీప్లేస్లో వచ్చేటప్పటికి ఇంకో బటన్ ఉంది. రీప్లేస్ కాకుండా రీప్లేస్ ఆల్ అనేటువంటిది ఉంది. అంటే ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఎక్కడైతే ఉందో టోటల్ ఫైల్లో అది మొత్తం ఎడ్యుకేషన్ 1 కింద ఆటోమేటిక్గా మార్చబడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రీప్లేస్ ఆల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా మొత్తం రీప్లేస్ అయిపోయినాయి. రీప్లేస్ ఆల్ కొట్టేసాను. చూసారు కదా, ఎడ్యుకేషన్ 1 అనేది పూర్తిగా మారిపోయింది, ప్రతి చోట మారిపోయింది. సో దీన్ని కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, అంటే అండూ చేస్తున్నాను. చూసారా, అండూ చేసేసాను. అంటే ఏదైనా మనం పొరపాటు చేసినప్పటికి కూడా దాన్ని అండూ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే రీప్లేస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేటప్పటికి రీప్లేస్, ఇంకోటి రీప్లేస్ ఆల్. ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో రీప్లేస్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మ్యాచ్ కేస్ అంటే వచ్చేటప్పటికి సపోజ్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఈ అనేటువంటిది క్యాపిటల్ ఈ ఉందా, స్మాల్ ఈ అనేటువంటిది, అంటే మ్యాచ్ కేస్ అంటే క్యాపిటల్స్ స్మాల్స్ కూడా ఇది డిఫైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది మ్యాచ్ కేస్ అనేది ఎగ్జాక్ట్గా అదే కేసు స్టేట్లో ఉన్న వాటిని మాత్రమే మార్చడానికి ఉంటుంది. సపోజ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎడ్యుకేషన్ అని ఉంది అనుకోండి, క్యాపిటల్ ఈతో స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట్ల స్మాల్ ఈతో స్టార్ట్ అవుతుంది. సో స్మాల్ ఈతో స్టార్ట్ అయ్యే వరకు మనం చూద్దామా? ఇప్పుడు నేను రీప్లేస్ చేయట్లేదు, జస్ట్ నేను సెర్చ్ చేస్తున్నా అన్నమాట. ఫైండ్కి వెళ్తున్నాను. ఓకేనా? దీంట్లో మళ్ళీ ఇక్కడ మోర్ ఆప్షన్స్కి నేను క్లిక్ చేస్తున్నాను. మ్యాచ్ కేస్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను
క్యాపిటల్ ఈ కాకుండా స్మాల్ ఈ పెట్టి సెర్చ్ స్టార్ట్ చేశాను. ఇది ఇప్పుడు సెలెక్ట్ చేసేయాలంటే చూసారా, ఫస్ట్ 2 ఎడ్యుకేషన్ని వదిలేసింది, తర్వాత చివరిలో నార్మల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసింది. అంటే క్యాపిటల్ ఈ అనేది వదిలేసి స్మాల్ ఈతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ని మాత్రమే ఇది మనకి కనిపెట్టి చూపిస్తుంది. అలాగే రీప్లేస్ ఆల్ కూడా ఇలాగే మ్యాచ్ కేస్ చేయొచ్చు అనమాట. మ్యాచ్ కేస్ కాకుండా నేను నార్మల్ తీసేసాను అనుకోండి, అంటే దానికి ఉన్న టిక్ తీసేసాను అనుకోండి, అది స్టార్టింగ్ చూడండి అన్నిటిని ఎదుగుదడం మొదలెట్టింది. క్యాపిటల్ ఈ ఉన్న స్మాల్ ఈ ఉన్న ఎడ్యుకేషన్లో అది ఆటోమేటిక్గా వెతకడం మొదలు పెట్టేసింది. అంటే కేస్ సెన్సిటివిటీ అంటారు దీన్నే. మ్యాచ్ కేస్ అంటే క్యాపిటల్సా లేకపోతే స్మాల్ లెటర్స్లో ఉందా ఎలాగుంది అనే దాన్ని బట్టి అది మ్యాచ్ చేసుకొని దాన్ని మాత్రమే మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాక్సిడెంటల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయన్నమాట. అటువంటిది వచ్చేటప్పటికి కాకుండా ఉండడం కోసం ఏంటంటే మ్యాచ్ కేస్ వాడతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఉన్నటువంటి గో టు. ఇప్పుడు చూసారా, నేను ఏ లైన్కి వెళ్ళాలి, లైన్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి చాలు అనమాట. సపోజ్ వచ్చేటప్పటికి 10వ లైన్లోకి నేను వెళ్ళాలి, లేదంటే 2వ లైన్కి వెళ్ళాలా 3వ లైన్కి వెళ్ళాలా అనేటువంటిది ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సపోజ్ ఇది నేను వచ్చేటప్పటికి 1వ లైన్కి వెళ్ళాలంటున్నాను, గో టు అన్న. చూసారా, మన కర్సర్ పొజిషన్ 1వ లైన్లో ఉంది. అలాగే వచ్చేటప్పటికి మళ్ళీ గో టుని యూజ్ చేసి 10వ లైన్లోకి వెళ్దామా, 10 గో టు అన్నాను. చూడండి కర్సర్ 10వ లైన్ లేదు. ఎందుకు లేదు అంటే మనం వచ్చేటప్పటికి ఏంటంటే పారాగ్రాఫ్ సెక్షన్లో తీసుకుంటుంది ఇది. సో అది ఎలా మనం కనిపెడతాము అంటే ఇక్కడ చూడండి, వ్యూస్ అని ఉంది కదా, వ్యూస్లో నేను వర్డ్ వ్రాప్ అనేది తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఇది టిక్ పెట్టి ఉంది కదా, ఆ టిక్ నేను తీసేస్తున్నాను. చూసారా, మొత్తం మన టెక్స్ట్ మొత్తం 1 2 3 4 5 6 7 లైన్లలో ఉంది అనమాట. ఓకేనా. కాబట్టి ఏంటంటే మనకి తెలిసినటువంటి విషయం వేరు, కంప్యూటర్కి తెలిసేటువంటి విషయం వేరు. కాబట్టి ఏంటంటే ఈ 2 విషయాలు మనం ఏంటంటే మనకు అవగాహన ఉండాలన్నమాట. మనం ఇక్కడ ఏం చేసాము, ఇది ఒక లైన్ అని అది తీసుకుంటుంది, మనమేమో ఒక లైన్ అనుకుంటున్నాం, కానీ దాని లెక్కలో అది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ని లైన్ కింద తీసేసుకుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా వర్డ్ ర్యాప్లోకి వెళ్తున్నాను. చూసారా, ఇక్కడ ఇది ఒక పారాగ్రాఫ్ అని మనం అనుకున్నాం, కానీ కంప్యూటర్ ఏం చేసింది, పారాగ్రాఫ్ని ఒక లైన్గా తీసేసుకుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇది అవగాహన మనకు ఉండాలన్నమాట. లైన్ ఇచ్చామా లేకపోతే ఒకటే లైన్లో ఒక పారాగ్రాఫ్ రాసామా ఏంటి అనేటువంటిది. ఓకేనా. ఈ పారాగ్రాఫ్ అనే పదం ఎందుకు మనం వాడతాము అంటే పేజీలో ప్రింట్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ కింద వాడతాము, కానీ కంప్యూటర్లో స్టోర్ చేసేటప్పుడు ఇది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ని ఒక లైన్గా మాత్రమే ఇది ట్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ మీద తెలియాల్సిందే, కానీ ఒక్కసారి చెప్తే నేర్చుకునేటువంటి మెటీరియల్ కాదు. కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ సిస్టంలో. కానీ ఇదే నోట్ ప్యాడ్ యాప్ వచ్చేటప్పటికి మీకు మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే టెక్స్ట్ టైప్ చేయడము, దాన్ని సేవ్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా. ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నాం కదా, మీ మొబైల్ కూడా ఒక రకమైనటువంటి కంప్యూటరే కాబట్టి. సో నోట్ ప్యాడ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో టెక్స్ట్ ఎడిటింగ్ని మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా. దీనికోసం ఏంటంటే కొత్తగా కంప్యూటర్ కొనాలి అనేటువంటిది మైండ్లో పెట్టుకోవద్దు మీరు. నోట్ ప్యాడ్ అనేటువంటి అప్లికేషన్ ఆల్రెడీ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట. సో ఇది వ్యూ అనేది చూసారు కదా, వర్డ్ ర్యాప్ అంటున్నాం అనమాట. వర్డ్ ర్యాప్ అంటే వచ్చేటప్పటికి ఏంటంటే ఆటోమేటిక్గా మన విండో సైజ్కి దీన్ని కుదిస్తుంటుంది. చూడండి, నేను విండో సైజ్ని నేను కనుక మార్చాను అనుకోండి, చూడండి నేను విండో సైజ్ మారుస్తున్నాను. ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ సైజ్ కూడా ఆటోమేటిక్గా లైన్ విడ్త్ని బట్టి పారాగ్రాఫ్ హైట్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఈ వర్డ్ ర్యాప్ అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన విండో సైజుని బట్టి అది వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చూడండి రీస్టోర్ చేసాను, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను అండ్ సైజ్ కూడా మారుస్తున్నాను. చూసారా, అది వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వర్డ్స్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం మనకు కనబడేటట్టుగా చూపించడాన్ని వర్డ్ ర్యాప్ అంటాం అనమాట. అంటే ఈ విండోకి సెట్ చేయడం, విండో విడ్త్కి తగ్గట్టుగా సెట్ చేయడాన్ని వర్డ్ ర్యాప్ అంటాం. ఒకవేళ నేను ఈ వర్డ్ ర్యాప్ నేను కనుక తీసేసాను అనుకోండి, చూడండి మొత్తం పారాగ్రాఫ్ ఒకటే లైన్లోకి వచ్చింది. మరి చివరి దాకా చూడాలంటే ఎట్లా అంటే ఈ కింద వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి దీన్ని స్క్రోల్ బార్ అంటాం అనమాట. మీకు ఇప్పుడు నేను కనపడుతుంది కదా, కూడా మనం చూడగలుగుతాం అనమాట. చూసారా, నేను చూడండి జరుపుతూ వెళ్తున్నాను.
ఎందుకంటే వర్డ్ ర్యాప్ లేదు కదా, వర్డ్ ర్యాప్ లేదు కాబట్టి ఏంటంటే చివరి దాకా చూడాలంటే ఖచ్చితంగా మనం చివరి దాకా దీన్ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని స్క్రోల్ బార్ అంటాం అనమాట. ఈ స్క్రోల్ బార్ వచ్చేటప్పటికి ఏంటంటే హారిజెంటల్ అండ్ వర్టికల్ రెండు రకాలుగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఫాంట్ సైజ్ కనపడడానికి అంటే నాకు వచ్చేటప్పటికి చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి, నాకు పెద్దగా కనపడాలనుకుంటే ఇక్కడ నేను ఫాంట్ సెట్టింగ్లో ఫాంట్ మారుస్తున్నాను. చూసారా, ఇది ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మనకి రిక్వైర్మెంట్ బట్టి. నేను ఇక్కడ 48 సెట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ 48 సెట్ చేస్తున్నాను. పైన బ్యాక్ కొట్టంగానే చూడండి మొత్తం పెద్ద పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి నాకు. కాబట్టి ఏంటంటే మన ఫాంట్ మనకు కావాల్సినట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. నేను 18 పెడుతున్నాను, బ్యాక్ వెళ్తున్నాను. చూసారా, ఇది ఇలా ఉంది. ఇలా మనం ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, మనకు తగ్గట్టుగా వర్డ్ ర్యాప్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, వర్డ్ ర్యాప్ చేసిన తర్వాత నాకు స్క్రోల్ బార్ ఇటు సైడ్ కూడా వచ్చింది నాకు. అంటే ఏంటంటే స్క్రోల్ బార్స్ వచ్చేటప్పటికి హారిజెంటల్ అండ్ వర్టికల్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అన్నమాట. సో మనకి అనుగుణంగా మనం కావాల్సినటువంటి సైజులో మనం దీన్ని చూసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది చూసుకోవడానికి మాత్రమే చేంజ్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. అంటే పర్మనెంట్ కాదు ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఫాంట్ సెట్టింగ్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి నోట్ ప్యాడ్లో ఇంతవరకే లిమిట్ అవుతుంది, అంటే అప్లికేషన్కి లిమిట్ అవుతుంది మనకి. కాబట్టి ఏంటంటే ఈ ఫాంట్ సైజులు వర్డ్ ర్యాప్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే టెక్స్ట్ మీద ఇంపాక్ట్ చూపించవు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామా. నేను ఇప్పుడు ఇది అప్లికేషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేయట్లేదు. మళ్ళీ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసము. ఇక్కడ వచ్చేటప్పటికి వ్యూలో వచ్చేటప్పటికి నేను వర్డ్ ర్యాప్ తీసేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి ఫాంట్ సైజ్ కూడా నేను మార్చేస్తున్నాను. 18 పెట్టాను కదా ఇందాక, నేను మామూలుగా డిఫాల్ట్గా వచ్చేటప్పటికి 12 కింద పెట్టేశాను, బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం ఇందాక ఫైల్ ఓపెన్ చేద్దామా. ఫైల్ వెళ్తాను, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ క్లిక్ చేశాను. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత రవి అనేటువంటి ఫైల్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాను. చూసారా, అంటే ఏంటంటే ఈ ఫాంట్ అనేటువంటిది నెక్స్ట్ వర్డ్ ర్యాప్ అనేటువంటిది ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే నోట్ ప్యాడ్కి సంబంధించిందే, కానీ అవి ఏవి కూడా మీ ఫైల్లో సేవ్ అవ్వవు. మరి ఫైల్లో సేవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే దీన్ని నెక్స్ట్ వర్షన్ అంటే నోట్ ప్యాడ్ తర్వాత వచ్చినటువంటి వర్డ్ ప్యాడ్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ యూజ్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే దాంట్లో ఫాంట్ స్టైల్స్, కలర్స్, రకరకాలైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆ ఫైల్లో సేవ్ అవుతాయి. కాబట్టి దీన్ని టెక్స్ట్ ఫైల్ అంటున్నాం, దాన్ని డాక్యుమెంట్ ఫైల్ డిఓసి ఎక్స్టెన్షన్లో ఉంటుందన్నమాట. సరే, దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే టెక్స్ట్ ఫైల్ అనేటువంటిది ఏంటంటే ఎటువంటి అప్లికేషన్లోనైనా మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఐడియా ఉందా? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు టెక్స్ట్ ఫైల్ మీరు నోట్ ప్యాడ్లో తయారు చేసింది వర్డ్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి వర్డ్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ వాటిలో తయారు చేసినటువంటిది దీంట్లో ఓపెన్ అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫర్దర్ క్లాసెస్ కోసం ఏంటంటే summerclass.inకి లాగిన్ అవ్వండి. బేసిక్స్ క్లాస్ అన్నీ కూడా చూడండి. విండోస్ 11లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ గురించి మేము మీకు తెలియచేస్తూ ఉంటాం అన్నమాట. మీరు నేర్చుకోండి, మీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు, ఆన్లైన్లోనే ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతి యాప్ కూడా మీరు మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే కంప్యూటర్లో కొనాల్సిన పని లేదు. మొబైల్ అప్లికేషన్స్ అంటే మొబైల్లో చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది మా సలహా మాత్రమే, ఓకేనా? నోట్ ప్యాడ్ అనేటువంటి యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ మొత్తం ఆప్షన్స్ని కూడా మీరు దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే బేసిక్ ఆప్షన్స్ అనమాట. ఇందుట్లో ఎలాగుందో అలాగే ఉంటుందని మేము కన్ఫర్మ్గా చెప్పలేము. సో ఏంటంటే నోట్ ప్యాడ్ అప్లికేషన్ అనేటువంటి కూడా చాలా కంపెనీలు చాలా రకాలుగా మీకు అందిస్తూ ఉంటాయన్నమాట. సో మీరు బెస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేసుకోండి, దాని మీద ప్రాక్టీస్ చేసుకోండి. మొబైల్లోనే, కంప్యూటర్లో ఉన్నవాళ్ళు కంప్యూటర్లోనే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. summerclass.inకి లాగిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన పిల్లలకి అందరికీ కూడా చెప్పండి. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి summerclass.inలో, కాబట్టి ఏంటంటే ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.